తెలంగాణ బీసీ కులాల సమన్వయక ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ గారి విగ్రహ పెట్టడానికి ఎల్బీ నగర్ నడిబొడ్డును పెట్టడానికి మా ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ గారు ఇచ్చేశారు. అలాగే మహిళా మనులు, బీసీ కులాల సంఘ నాయకులు, పద్మశాలి కుల సంఘ నాయకులు అందరూ ఇచ్చేశారు. వారి ఆధ్వర్యాన కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఎల్బీ నగర్లోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఎందుకు పెట్టాలి అంటే, ఎల్బీ నగర్లో బీసీ అత్యధిక సంఖ్యలో ఉన్న కులాలు ఎక్కడన్నా ఉన్నాయంటే ఒక ఎల్బీ నగర్ గడ్డనే. ఎల్బీ నగర్లో వివిధ జిల్లాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ ఉన్నారు. మరి తెలంగాణ ప్రాంతం కానీ, అఖిల భారత ప్రాంతం కానీ, ఎక్కడ నేషనల్ ఎక్కడున్నా కానీ ఈ ప్రాంతం నుంచే నాయకులు, ఈ ప్రాంతం నుంచే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఇక్కడ అత్యధిక సంఖ్యలో బీసీ వర్గాల నాయకులు కానీ, విద్యావంతులు, మేధావులు అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ మహానుభావుంది బహుజన సిద్ధాంతాలతోని బహుజన నాయకులు కానీ వివిధ బీసీ కుల సంఘాలని నిర్మాణం అప్పుడే చేసి బహుజన నాయకత్వాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దిక్సూచిగా అప్పుడు సూచనలు ఇచ్చి ఈరోజు ఇంత చైతన్యపరిచిన బాపూజీ గారి విగ్రహాన్ని ఎల్బీ నగర్ గడ్డ మీద పెట్టాలనే మా బీసీ కులాల సమన్వయక ఆధ్వర్యంలో చేయాలని నిర్ణయం జరిగింది. కాబట్టి ఇవాళ అత్యధిక సంఖ్యలో పీవీటీ మార్కెట్లో ఈ సభని నిర్ణయించుకొని మేము ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఈ కరపత్రం ద్వారా పెడతామని, సమాజానికి అందరి బీసీ కులాలు సహకరించాలని, విద్యావంతులు, వ్యాపారస్తులు అన్నీ ఆర్థికంగా, సామాజికంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సహకరిస్తారని ఒక వంశ విగ్రహాన్ని పెడదామని నిర్ణయించుకున్నాం. కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ